అన్ని చిత్ర పరిశ్రమల్లో విజయ్ సేతుపతి పేరు ఇప్పుడు ఒక బ్రాండ్గా మారిపోయింది. విలక్షణమైన ఒక క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఏ భాష వాళ్ళైనా సరే ముందుగా విజయ్ సేతుపతి వైపే చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ సౌత్ యాక్టర్స్లో ఈయన కూడా ఒక్కరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ సేతుపతి ఇప్పుడు తన టాలెంట్తో తనకంటూ సెపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్గా క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ అద్దరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి వరుస సినిమాలు చేస్తూ భారీగా ఆస్తిపాస్తులు సంపాదించాడు. ఇటీవల ఒక సంస్థ అతని ఆస్తుల చిట్టా బయటపెట్టింది. విజయ్కి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకొని ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్, ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు ఇలా చాలానే ఉన్నాయి. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఒక్కొక్క సినిమాకి 15 కోట్ల రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. గత ఏడాది షారుఖ్ ఖాన్తో నటించిన సినిమా జవాన్లో నటించినందుకు గాను 21 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. బాలీవుడ్లో ఇది విజయ్ సేతుపతికి మొదటి సినిమాకే ఇంత రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఏదైనా బ్రాండ్ని ప్రమోట్ చేయాలంటే 50 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడు. చెన్నైలో అతను ఉంటున్న ఇంటి విలువ 50 కోట్లు. ఇంకా విజయ్ సేతుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భారీగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈయన దగ్గర కాస్ట్లీ కార్లు, ఇండియాలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళ దగ్గర ఉండే లగ్జరీ కార్లు ఉండటం విశేషం. మొత్తానికి ఈయన ఆస్తులు అన్నీ కలుపుకుంటే నికరంగా 140 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు. ఇక ఇతను లేటెస్ట్గా నటించిన సినిమా మేరీ క్రిస్మస్ జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతుంది.